ఫేజ్ 1 పేదరికం నుంచి పైకి తేవడం, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఒక ఆయనకు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొక ఆయన 3 పూట్ల తిండి లేకుండా అవస్థపడుతున్నాడు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైన వ్యక్తుల్ని గౌరవిద్దాం, అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం. సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా, మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్, అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి. సమాజంలో గౌరవం ఇచ్చే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి. దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ, ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్లో జనాభానే కాకుండా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, 5 మంది విభిన్న రకాలుగా ఉంటాం. ఆ ఇంట్లోనే ఒక ఆయన బాగా సంపాదిస్తాడు, ఒకరు బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ చదువుకు తగ్గ పని వాళ్ళు చేయకుండా గమ్మున వాళ్ళ యొక్క తెలివితేటలను వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలం నేను చూస్తున్నాను అధ్యక్ష, నేను ఎక్కడ పోయినా అడుగుతున్నాను, కొంతమంది ఊర్లో కూర్చొని ఆడబిడ్డలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే పిల్లలను చూసుకుంటూ పెద్దలను కూడా చూసుకుంటూ మిగిలిన టైంలో పనిచేసి 40,000, 50,000, కొంతమంది లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పెట్టుకొని ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను. ఇంకో పక్కన దిశ, ఎవ్రీ ఫ్యామిలీ ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్, అదే మరి వాటర్ కనెక్షన్, కరెంటు, లేకపోతే క్లీన్ ఎనర్జీ, లేకపోతే ఇంటికి కావాల్సిన గ్యాసు, పైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సూర్య గారి కింద నిన్న కూడా చెప్పాను, పేదవాళ్ళందరికీ సబ్సిడీతో మనం పెట్టిస్తాం. డబ్బులుండే వాళ్ళకు కూడా కొంతవరకు సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోగలిగే డబ్బులుండే వాళ్ళంటే రైతులు కానీ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి పెట్టించగలిగితే చాలా వరకు కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తగ్గిపోతుంది. నెలవారీగా ఒక 500-1000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ కూడా, భవిష్యత్తులో కరెంట్ ఎంత ముఖ్యమో డిజిటల్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం. అందుకని ఇంటికి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ జీరో పవర్టీలో ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం. ఒకటి, ప్రతి ఒక్కరిని బాగు చేయాలనే ఆలోచన, వాళ్ళని గుర్తిస్తూనే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని మనం ప్లానింగ్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేగలుగుతాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విజన్, 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ 1 ఫ్యామిలీ, ఇది అవర్ గోల్. నేను చాలా సార్లు మీకు చెప్పాను, ఒకప్పుడు 25 సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్. టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం చదువుకుంటున్నాం అంటే నేను ఐటీ చేస్తున్నానంటాడు. అంటే వాళ్ళు కూడా అర్థమైంది. ఈరోజు అందుకే నేను మాట్లాడాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి, ఒక MSME, ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి, 3 ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు. ఒక కాఫీ షాప్ పెట్టమనండి, ఒక టీ షాప్ పెట్టమనండి. దీనికి ఎర్న్ మనీ. ఈ విధంగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ సెక్యూరిటీ ఫర్